హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక క్రాఫ్ట్ చేసేద్దామా? నాకైతే నేను చేసిన అన్ని క్రాఫ్ట్లలో ఇదే చాలా స్పెషల్ అండి. ఎందుకంటే మీరు కూడా లాస్ట్ వరకు చూసేసేయండి. వీడియోలో చూపిస్తున్న షేప్స్లలో కార్డ్బోర్డ్ని కట్ చేసుకున్న తర్వాత గ్లూ పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏదైనా ఒక కలర్ తీసుకోవాలి. నాకైతే బ్రౌన్ అయితేనే బాగుంటుంది అనిపించి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు ఒక రౌండ్గా కట్ చేసుకొని కార్డ్బోర్డ్ని ఇలా పిస్తా షెల్స్తో ఫ్లవర్ లాగా చేసేసుకోవాలి. ఎలా చేయాలో వీడియోలో చూస్తున్నట్టుగా చేసేసేయండి గ్లూ పెట్టేసి. నెక్స్ట్ ఫ్లవర్ అయితే బాగానే వచ్చింది, ఇంకొంచెం బాగా కూడా చేయొచ్చు. సో మీరు మంచిగా చేయండి. నెక్స్ట్ ఇలా మనం చేసిన ఫ్లవర్ని గ్లూ పెట్టేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్స్ పైన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక థ్రెడ్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ జూట్ థ్రెడ్ తీసుకుంటున్నాను. అదే అండి సుత్తిల దారం, ఇదే తీసుకోవాలని లేదు, ఏది బాగుంటే అది తీసుకోవచ్చు. నేనైతే తీసుకొని ఇలా ఏదో ఒక షేప్లో పెట్టేసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చిన షేప్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే నేను నా దగ్గర ఇలాంటి లీవ్స్ షేప్స్ కొన్ని అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇలా డెకరేట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మీరు పిస్తా షెల్స్ని కూడా లీవ్స్ లాగా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా లవ్ అనే లెటర్ కోసం ఇలా కార్డ్బోర్డ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గోల్డ్ కలర్ని వేసుకుంటున్నాను. కొంచెం కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉండడం కోసం మీరు ఇలానే తీసుకోవాలని లేదు, మీకు నచ్చిన లెటర్స్ని తీసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లవ్ అనే తీసుకుంటున్నాను. సో కలర్ వేయడం అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న కార్డ్బోర్డ్ పైన ఈ లెటర్స్ని పేస్ట్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఉంది కదా. నాకు కూడా చాలా ఈజీ అండ్ చాలా స్పెషల్గా అనిపించింది ఈ క్రాఫ్ట్. ఇంతకీ అవుట్పుట్ చూపించలేదు కదా, చూసేసేయండి. మరి ఊరికే చూసేసి వెళ్తారా చెప్పండి? ఇంత ఈజీగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేసి ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయొచ్చు కదండి.